నమస్తే. నమస్తే. ఏం పేరు? రాజిరెడ్డి. రాజిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? రాజిరెడ్డి గారు ఆటో. మీదేనా? ఓకే. ఎప్పటి నుండి చేస్తున్నారు బిజినెస్? 20 years. 20 సంవత్సరాల నుండి ఇది ఆటో నమ్ముకొని ఉన్నారు. ఆటో. ఏంది లాభం ఉందా ఆటోలో? ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. ఏం లేదు. ఎందుకు అట్లా? అంత ఆన్లైన్ అయిపోయింది. గవర్నమెంట్ ఓలా, ఊబర్, ర్యాపిడో ఆన్లైన్ అయిపోయింది. అంత రెగ్యులర్ తోలుకునే వాళ్ళకి అంతే లేదు. ఆన్లైన్ చేసే వాళ్ళకే కారోబార్ ఉంది. అంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్నావుగా? ఖాళీగానే. ఏం చెప్తలేరు జనాలు? 4 hours అవుతుంది ఖాళీగా ఉండే. 4 గంటలు ఎంత సంపాదించినా? ఇప్పుడు సాయంత్రం అయిపోయింది, 5 అవుతుంది టైం. ఇప్పటి వరకు 400 కూడా కాలే. పొద్దున్న నుండి 400 కూడా కాలే. ఏం కారణం అయి ఉండొచ్చు ప్రధానంగా? ఇప్పుడు ఇందాక ఓలా ఊబర్ కాకుండా ఫ్రీ బస్. ఫ్రీ బస్ ఒకటి, ఆన్లైన్ ఒకటి. ఎంత సంపాదించాలి ఇవి రాకముందు? 1000-1500 చేసేవాళ్ళు ఎవరైనా రోజుకి. ఇప్పుడు ఫ్రీ బస్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే 500-600 కూడా అవుతలేదు. దానికి తోడి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. మొన్నటి దాకా గ్యాస్ కూడా 130 అయింది. సామాన్యుడి పరిస్థితి కష్టం, ఆగమే. ఇవాళ నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. అవి అన్ని పెరిగినాయి, అన్ని సరుకులు పెరిగినాయి. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ మల్కాజ్గిరి. ఎట్లుంది మల్కాజ్గిరిలో అభివృద్ధి విషయంలో? అభివృద్ధి ఏం లేదు. వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వేస్ట్. ఎందుకు అట్లా? చేసిన హామీలు ఏమైనా ఒక ఫ్రీ బస్ ఒకటి ఫ్రీగా నడుస్తుంది అంతే తప్ప ఇచ్చిన హామీలు ఏవి లేదు. బాగానే బొచ్చడు హామీలు ఇచ్చారు కదా, పథకాలు. హామీలు ఇచ్చిన ఏవి పని చేస్తలేవు. ఒక ఫ్రీ బస్ ఒకటే సక్సెస్ అయింది అంతే. ఏంటంటే ఏమేమి అందట్లేవు? ఏది లేదు. వాడు ఇచ్చిన 6 గ్యారెంటీలో లేదు. ఒక ఫ్రీ బస్ ఒకటే నడుస్తుంది అంతే. ఇప్పుడు మహిళలకి 2500 ఏది లేదు. స్కూటీ అన్నాడు, 2500 అన్నాడు, 4000 అన్నాడు, పింఛన్ 4000 అన్నాడు. మహిళలకు స్కూటీ అన్నాడు, ఒంటరి మహిళలకు 2500 అన్నాడు. అది లేదు, ఇది లేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది అంతే. ఓకే, అదొకటే ఓకే. మొగోళ్ళకి రేట్లు పెంచాలి, అన్ని పెంచిండు. ఆడోళ్ళకి ఫ్రీ పెట్టిండు, మొగోళ్ళకి 40-50 రూపాయలు చేసిండు. ఏడికెళ్ళి సికింద్రాబాద్ పోవాలంటే 40-50 ఆడికాడికి అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి సన్న బియ్యం పరిస్థితి ఏంది? రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారట, సన్న బియ్యం ఇస్తున్నారట. అది మాకైతే రాదు. మాకు రాదు. ఎప్పటి నుండి ఉంటున్నారు ఇక్కడ మీరు? మేము 20 years అబౌవ్ అవుతుంది. ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు తెలుసా? ఈటల రాజేందర్. ఎంపీ. ఎమ్మెల్యే అయినా మర్రి రాజశేఖర్ రెడ్డి. కరెక్ట్ దారిలోకి వచ్చినాయి ఇప్పుడు. ఏంది మరి ఇప్పుడు ఎంపీ ఈటల రాజేందర్ ఉన్నారు కాబట్టి ఎట్లా నడుస్తుంది ఆయన పనితీరు? ఆయన ఎప్పుడు ఒకసారి అతడు అమర్చుకున్నానికి ఒకసారి అంతే. ఈ మర్రి రాజశేఖర్ రెడ్డి అంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి వస్తూనే ఉంటాడు. ఇక ఆయన చేసినా ఏం చేస్తాడు? కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఆయన లేదు. ఆయన ఎంత చేసినా వేస్ట్. మరి ఇంత ముందు హనుమంతరావు ఉండే కదా ఇక్కడ, అంతే చేసిండు. ఆయన పెద్దగా ఏం చేయలేదు. ఆయన కూడా పెద్దగా ఏం చేయలే. కానీ ఇప్పుడు ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో ఎట్లుంటుంది ఈసారి ఎలక్షన్స్లో? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఉన్నాయి కాబట్టి ఎవరికి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి? టీఆర్ఎస్ వచ్చే ప్రపోజల్ ఉంది ఇప్పుడు. టీఆర్ఎస్. బీజేపీకి ఏం ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది కానీ జర బీజేపీ కష్టం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ చూసులు, కాంగ్రెస్ చూసులు, ఏమన్నా బీజేపీకి అవకాశం ఉంటుందా? అవకాశం ఉన్నా కూడా కష్టమే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళని ఏమొచ్చినా మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే కరెక్ట్. ఎందుకు బీజేపీ వస్తే కూడా సెంట్రల్ లో ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఏదిగైనా సెంట్రల్కి వెళ్ళి రావాలి. ఇది లోకల్ పార్టీ కాబట్టి లోకల్ ఏం చేసినా బాగుంటుంది. ఇప్పుడు నిధులు ఇవ్వాలంటే మళ్ళీ సెంట్రల్ దగ్గరికి పోవాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే అదే కదా, తీసుకుపోయి అన్ని రాహుల్ గాంధీకి ఇస్తుండు అంతే. ఇక్కడ తీసుకుపోయిన అన్ని తీసుకుపోయి రాహుల్ గాంధీకి ఇస్తుండు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఉండదంట? ఉంటుంది కానీ తక్కువ. అంటే ప్రభుత్వం వచ్చే టైప్ లో ఉండదా? సగం. అంటే ఒకవేళ పొత్తు కలిస్తే ఎవరితోనైనా? పొత్తు కలితే రావచ్చు. ఎవరితో పొత్తు కలవచ్చు? మరి ఈ టీఆర్ఎస్ తో కలవాలి. కాంగ్రెస్ కుదరదు. మరి ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడట అంటారు కానీ అది తెలంగాణ రానియమంటారు కదా. అంటే కరెక్టేనా రావడం అనేది? వస్తే ఓకే, కాకపోతే తెలంగాణ వాళ్ళు రాని అని అంటారు కదా. మర్చిపోయినా, మీ ఆటో వాళ్ళకి 12,000 అన్నాడు రేవంత్ రెడ్డి. ఏది లేదు, 12,000 లేదు, 10 రూపాయలు కూడా లేదు. ఇస్తాను అన్నాడు కానీ ఏం లేదు. ఏ అలాంటి ఆశ లేదు. థ్యాంక్ యూ. రైట్, వెల్కమ్.